నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు హైకోర్టులో నిరాశ మిగిలింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో కేటీఆర్ ను మరో 10 రోజులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు 2 విడతల్లో విచారణ జరిపింది. ఈ విచారణలో ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి బదిలీ అయిన నగదు నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెందిన ఖాతాలోకే వెళ్లిందని, కేటీఆర్ ఎక్కడా కూడా లబ్ధి పొందలేదని తెలిపారు. అటు ఈ కార్ల రేస్ ప్రతి అంశంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించారు. విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లించినప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను విస్మరించారని ఏజీ తెలిపారు. హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడం సహా కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని, కానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. అది కూడా ఒప్పందం కంటే ముందే ఆ సంస్థ ఖాతాకు నగదు బదిలీ చేశారని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉందని ఏజీ తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వేళ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఈడీ నోటీసులు ఇవ్వగా కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్పై నిర్ణయం వెలువడాల్సి ఉన్నందున ఇవాల్టి విచారణను వాయిదా వేయాలని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిపై ఈడీ సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసినందున ఈ నెల 16న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కేసులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే అబిడ్స్ చౌరస్తాలో ఉరి వేసుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం తన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టిన కేటీఆర్ ఎదురు దెబ్బ తర్వాత పునరాగమనం మరింత బలంగా ఉంటుందన్నారు. అబద్ధాలు తనను విచ్ఛిన్నం చేయలేవని, తన వ్యక్తిత్వాన్ని తగ్గించలేవన్నారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని, న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అటు ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందని, వ్యక్తిగతంగా ఎవరితోనూ తమకు శత్రుత్వం లేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ సభి అనేక అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ ఫార్ములా అంశాన్ని ఇకపై కోర్టు చూసుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కు గతంలో స్పాన్సర్స్గా ఉన్న గ్రీన్కో అనుబంధ సంస్థల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వేళ మాదాపూర్లోని ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు చేపట్టింది. విజయవాడ, మచిలీపట్నంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఒప్పంద పత్రాలు, లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేస్ నుంచి గ్రీన్కో తప్పుకుంది. అయితే ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించడం సహా చట్టపరమైన చర్యలకు చేపట్టాలి. కానీ అప్పటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకున్నందున వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలపై ఏసీబీ ఆరా తీస్తుంది. అలాగే 2022 అక్టోబర్ రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు భారాసకు 41 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి. ఈ వ్యవహారాలపై కూడా ఏసీబీ వివరాలు సేకరిస్తోంది. ఈ వివరాల ఆధారంగా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో A2, A3 అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో కూడా ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
రియల్ టైం గవర్నెన్స్తో ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పోర్టల్ను ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని పెంచే దిశలో ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి సంబంధించిన 2 ఒప్పందాలు చేసుకుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఒప్పందం జరిగింది. ఏపీని విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చేందుకు సుజలాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైజనింగ్ వంటి రంగాల్లో 12,000 మందికి శిక్షణ ఇస్తారు. క్లీన్ ఎనర్జీలో జాతీయ, అంతర్జాతీయ అవకాశాల కోసం ఈ ఒప్పందంలో భాగంగా 3 నుంచి 12 నెలల షార్ట్ టర్మ్, 12 నెలలకు పైగా లాంగ్ టర్మ్ శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కోసం ఎంపిక చేసిన ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. విండ్ ఎనర్జీ టెక్నాలజీలలో అధునాతన పరిశోధన, ఆవిష్కరణల కోసం ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అటు గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఏపీఎస్ఎస్డీసీ మరో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ వచ్చే 4 నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి దాని అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మధ్యాహ్నం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ తెలంగాణ కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్ భావించగా గాంధీ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకుంటారని భావించిన కొందరు యువజన కాంగ్రెస్ నేతలు నేరుగా బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడున్న పోలీసులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా బీజేపీ యువజన కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దశలో పోలీసులు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వెనక్కి పంపారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. 10 మంది కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తలుసుకుంటే గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి చేసిన ప్రయత్నం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్కు వెళ్లిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లి అక్కడి ఫ్లెక్సీలను చింపేశారు. ఈ దశలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ ఉదయం 9:30 ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ వద్దకు వెళ్లారు. అక్కడ అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందించాలని, భగవంతుడి ఆశీస్సులతో శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ తండ్రితో మాట్లాడిన అల్లు అర్జున్ ఆయనకు ధైర్యం చెప్పారు. ఎస్సీ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు సుప్రీంకోర్టులో కూడా చొక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వైసీపీ హయాంలో వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఆయన ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పిన రాజీవ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేసేందుకు జనవరి 17 ఆఖరి తేదీగా పేర్కొన్నారు. ఢిల్లీలో సుమారు 1,55,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో ధనబలంపై ఉక్కుపాదం మోపుతామని
చేస్తామన్న ఆయన పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఈసీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత్లో భారీ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్లో మైక్రోసాఫ్ట్ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల 25,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. క్లౌడ్, ఏఐ, ఇన్ఫ్రా రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన వివరించారు. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. 5,000 స్టార్టప్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించనున్నట్టు బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సత్య నాదెళ్ల ప్రకటించారు. భారత్లో ప్రాంతీయ విస్తరణలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రతి వ్యక్తిని, సంస్థకు సాధికారత కల్పించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నట్టు సత్య నాదెళ్ల తెలిపారు. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ క్రమంగా దేశంలో కూడా విస్తరిస్తోంది. హెచ్ఎంపీ వైరస్ కేసుల సంఖ్య 7కు పెరిగింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం 5 కేసులు నిర్ధారించగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లో 2 చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తేలింది. 7, 14 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే హెచ్ఎంపీ వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఈ వైరస్ కొత్తది కాదని 2001 నుంచి మన దేశంలో వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ల నుంచి ఇది వ్యాప్తిలో ఉందని, గాలి, శ్వాసక్రియ ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనా సహా పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు నడ్డా తెలిపారు. నేపాల్ టిబెట్ సరిహద్దును ఈ ఉదయం పెను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం దాటికి టిబెట్లోని జిగాజే నగరం 95 మంది చనిపోయినట్లు చైనా ప్రకటించింది. మరో 130 మంది గాయపడినట్టు తెలిపింది. దింగ్రీ కౌంటీలో ఉదయం 9 గంటల 5 నిమిషాలకు తీవ్రమైన భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.